మంచిగా అనిపించిందండి భైరవం సినిమా. అంటే 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 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ క్లాస్ ఏ నుంచి క్లాస్ డి పీపుల్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ లైన్ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి తీసిన సినిమా. సో మంచు మనోజ్ గారు విలన్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ. సో సాయి శ్రీనివాస్ ఫైట్ ఎలివేషన్స్ ప్రాణం పెట్టి వీళ్ళ ముగ్గురు మంచి బ్రేక్ త్రూ కోసం కష్టపడిన విధానం అయితే హ్యాట్స్ అప్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో మంచి కెరీర్ బ్రేక్ త్రూ వస్తుందండి. స్టోరీ అయితే చాలా స్టోరీ లైన్ బాగుంది. సినిమా అయితే మంచిగా వచ్చింది. సో అందరు ఆడియన్స్ ఈవెన్ ఇట్ ఈస్ ప్రసాద్ ఎంఎక్స్ అయినప్పటికీ సో ఆడియన్స్ అంతా మంచిగా విజిల్స్ వేస్తూ పూనకాలు వస్తున్నాయి అందరికీ. సినిమా అయితే చాలా బాగుంది. భైరవం అయితే నిజంగా మంచు మనోజ్ గారి కోసం వెళ్ళిన సినిమాకి నిజంగా ఇరగదీసే సినిమాని అయితే మాత్రం అంటే ముగ్గురికి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చన్న. బట్ నారా రోహిత్ గారిది మంచు మనోజ్ గారు ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అనమాట. చాలా పవర్ఫుల్గా చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఇంకా సీన్ గారి క్యారెక్టర్ కూడా ఒదిగి అంటారు కదా, ఆ టైప్ క్యారెక్టర్ అనమాట. బట్ ఎక్కడ కొంచెం వెనక ముందైనా సరే ఎక్కడ కూడా ముగ్గురికి సమానమైన క్యారెక్టరేషన్ సమానమైన ఎలివేషన్స్ ఫైట్స్ ఇచ్చారనమాట. బట్ ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం శ్రీనివాస్ గారు ఉంటుంది. శ్రీనివాస్ గారు మాస్ తాండవం ఉంటుంది అనమాట. బెల్లంవారి మాస్ తాండవం. ఆ ఫైట్ కానీ ఆ ఎలివేషన్ కానీ సూపర్ అనమాట. బట్ మంచు మనోజ్ గారు ఏం యాక్టింగ్ రా నాయన, 9 సంవత్సరాలు అయినా సరే ఏం మాత్రం తగ్గలేదు నీ వెయిట్ అలాగ అనిపించింది. నారా రోహిత్ గారు కూడా చాలా బాగా నటించారన్న. ముగ్గురులో 2 రోల్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటాయి సినిమాలో. వాళ్ళు వచ్చిన ప్రతిసారి గూజ్ బంప్స్. ఇంకా మంచు మనోజ్ గారు మాట్లాడితే గూజ్ బంప్స్ అనమాట. ఆ బేస్ వాయిస్తో అలాగనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. సినిమా సాంగ్స్ యావరేజ్గా అనిపించిన బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా శంకర్ గారు కూతురు అయితే మాత్రం డ్యాన్స్ విరగేసింది, చాలా ఈజీగా వేసింది అనమాట. సో ఇంకో సాయి పల్లవి వెనకొచ్చి టాలీవుడ్కి నా మనసు దోచేసింది. నేను అంత ఓవర్గా మాట్లాడలేను, సినిమా ఎలా ఉందో చెప్తాను అంతే. సో భైరవ సినిమా అయితే ముగ్గురు కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మాస్ ఫైట్లు ఉన్నాయి, మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఇంత యాక్టింగ్ చేయగలరా అని ఒక ఇంప్రెస్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారు అన్న. నారా రోహిత్ గారు కూడా కంబ్యాక్ అనుకోవచ్చు అన్న. భైరవం సినిమా చూడడం జరిగింది. నిజంగా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలు ముగ్గురికి ఎప్పుడు పడలేదు. నారావారు నాణ్యంగా చేశారు, మంచివారు మడతడేశారు, బెల్లంవారు బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ తేడా లేదు. వీళ్ళు ముగ్గురు బయట ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ సినిమాలో మాత్రం ఎరగొట్టాడబ్బా. కానీ సాంగ్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ ఉంది. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫైట్ లాస్ట్ క్లైమాక్స్ మా బాలకృష్ణ గుర్తొచ్చాడు. ఇది అఖండ సినిమా చూసాం కదా మన అందరూ. బోయపాటి లాస్ట్ ఫైట్ ఎలా పెట్టాడు తెలుసు కదా, దాని నుంచి భిన్నంగా ఉంది. చాలా బాగుంది లాస్ట్ ఫైట్ అయితే ఈ సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్ చేశారు. నిజంగా హీరో రోహిత్ గారు లేకపోతే మంచు మనోజ్ గారు అనుకున్నాం, కానీ సినిమా చూస్తే అర్థమైంది క్లైమాక్స్ జెండా ఎవడు పోతున్నాడు అన్నది. బాగుందబ్బా సినిమా, ఎక్కడ కూడా తక్కువ లేదు. సినిమా అయితే అందరికీ చూడదగ్గ సినిమా. భైరవం దేవుడు భూములు కాపాడాలి, అది ఏ విధంగా కాపాడాలనేది కూడా చాలా చూపించారు. సినిమాకి అవుట్ ఆఫ్ రేటింగ్ ఇస్తే ఖచ్చితంగా 3 వరకు మనం ఇవ్వచ్చు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, ఎలివేషన్స్, ఫైట్స్ అన్నీ కూడా పుష్కలంగా కనిపించే సినిమా. భైరవం సినిమా బ్రహ్మాండంగా ఉందని నేను అనుకుంటున్నాను.